మనము ఒక కీలక దశకు వచ్చింది ఉద్యమం. ఒకప్పుడు చదువు కావాలని కొట్లాడినాం, ఇంకొకప్పుడు మంచి ఉద్యోగాలు కావాలని కొట్లాడినాం, ఇంకొకప్పుడు అధికారంలో వాటా కావాలని లోకల్ బాడీ రిజర్వేషన్ల కోసం కొట్లాడాం. ఇప్పుడు రాజ్యాధికారంలో వాటా కావాలని పోరాడుతున్నాం. అందుకే ఈరోజు ఈ పోరాటం సాగబట్టి కూడా 20 ఏళ్ళు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ దిగిరావడం లేదు. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాం, రాత్రి పగలు మేధావులతోటి నాయకులతోటి అందరితోటి ఆలోచిస్తున్నాం. ఉద్యమ పంతాను మార్చవలసిన అవసరం ఉంది. మనకు గతంలో నేను హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి అన్నప్పుడు ప్రభుత్వం దిగిరాలే. 5 హాస్టళ్ళు 10 హాస్టళ్ళు ఇచ్చేది. 1974లో చాలా తక్కువ ఉండే హాస్టళ్ళు. అయితే మా ప్రభుత్వాలు 78లో 2000 మందిని తీసుకొని ఉద్యమ పంతా మార్చిన దర్గాలు జారీలు కాదు, అసెంబ్లీ మీద అటాక్ అని చెప్పి అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి 500 సంవత్సరానికి 1000 హాస్టళ్ల చొప్పున ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా 6000 హాస్టళ్లు, 1500 గురుకులాలలో 14 లక్షల మంది మన తమ్ముళ్ళు చదువుకుంటున్నారు ఫ్రీగా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కు పోరాటం రియంబర్స్ కోసం కొట్లాడితే ఇప్పుడు దేశంలో బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. ఆ విధంగా మనం అందరం పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించుకున్నాం. ఇప్పుడు చదువు అయింది, ఉద్యోగాలు అయినాయి, అన్నీ అయిపోయినాయి. మనము ప్రతి ఉద్యమాన్ని ఎజెండాతో పోరాడినాం. ప్రజల కోసం, నాయకుల కోసం కాదు, పార్టీల కోసం కాదు, పదవుల కోసం కాదు. నా ప్రజలు చదువుకోవాలి, నా ప్రజలు ఉద్యోగాలు చేయాలి, నా ప్రజల కుల గౌరవం పెరగాలి, నా ప్రజలందరూ తలెత్తుకొని సగర్వంగా తిరగాలని ఒక ఎజెండాతోటి ఉద్యమం చేశాం. సక్సెస్ అయినాం. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో బీసీ భావం, బీసీ వాదం గ్రామాలలో ఇంటింటికి చేరుకుంది. ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నారు మీటింగ్ పెడితే తెలుసా? అన్న హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు కాదు, రాజ్యాధికారం కావాలి. అప్పుడు సంతకాలు పెడితే మా అందరికీ ఇంటికి 20 లక్షల రూపాయలు రావాలి అని చెప్పి ఎక్కడ పోతుంది బడ్జెట్? బ్యాంకులలో బడ్జెట్ ఎక్కడ పోతుంది? కేంద్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది? రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది? మామూలు ఉన్నోళ్ళు 100 కోట్లకి వెళ్ళిపోయారు. మేమందరం ఇంకా గొర్రె కాడ, ఎడ్ల కాడ, బర్రె కాడ, వ్యవసాయం కూలీల కాడ మేమందరం బతుకులవుతున్నాయి. 76 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మనం అనుకున్నంత స్థాయికి, మనం ఎక్స్పెక్టెడ్ స్థాయికి బీసీలు ఎదగలేకపోయారు. అందుకే ప్రపంచంలో ఒక్కసారి చూడండి, దోపిడీ, పీడన, వివక్షత లేదా అసమానతలు తొలగిపోయి పేదరికం నిర్మూలించడానికి అనేక విప్లవాలు వచ్చాయి. చైనాలో విప్లవం వచ్చింది, రష్యాలో విప్లవం వచ్చింది, ఇంకా ఫ్రెంచ్లో విప్లవం వచ్చింది. విప్లవాలు లేకుండా అనేక దేశాల లోపల అధికంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి. పేదరికం లేదు. అక్కడ రాజకీయ నాయకులు పేద ప్రజలందరినీ అభివృద్ధి చేశారు. కానీ మన దగ్గర ప్రభుత్వాలు, పార్టీలు ఈ కులాలను ఇంకా చిన్న చూపు చూస్తూ మనల్ని అభివృద్ధి దిశగా తీసుకుపోలేదు. అందుకే మన గొర్రె కాడ తోడని కావని పెట్టారు, గొర్రెల కాపరే కావని ఉండాలి. మన కులాల పుట్టిన నాయకత్వం వస్తే అప్పుడు మనకు లాభం జరుగుతుంది. మీరు అందరూ చూడండి, ఒకసారి ఐఐటీలో, ఐఐఎంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ కొట్టేసింది. ఎందుకంటే మనం పనికిరామని చెప్పి. అప్పుడు హనుమంతన్న అధికారం ఉన్నాడు, 18 ఏళ్ళు రాజ్యసభ ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఎందుకో తెలుసా? బీసీల కోసం కొట్టాడుతున్నాడు అని చెప్పి కత్తెర పెట్టాడు. అంత అయితే ఆయన ఏం చేసిండు? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ను, అనేక మంది పార్లమెంటు సభ్యులను కొట్లాడి ఐఐటీలో, ఐఐఎంలో రాజ్యాంగాన్ని సవరించి మా కులాలకు సీట్లు ఇవ్వాలని కొట్లాడాడు హనుమంతన్న. అందుకే ఆయన అందరికీ బీసీలకు అభిమానం సంపాదించుకోవాలి. అదేవిధంగా పార్లమెంటులో 40 కమిటీలు ఉన్నాయి. 40 కమిటీలు, ఆ చిన్న బిజినెస్ కమిటీ అని, ఆ కమిటీ అని, ఎస్సీ పార్లమెంటరీ, ఎస్టీ పార్లమెంటరీ. కానీ 50% జనాభా ఉన్న ఓబీసీ పార్లమెంటరీ కమిటీ లేదు. పెట్టాలని కొట్లాడి పార్లమెంటరీ కమిటీ పెట్టించాడు. ఈ విధంగా ఆయన బీసీల కోసం కొట్లాడుతుంటే ఆయనకు 18 ఏళ్ళు ఎంపీలు ఉన్నోళ్ళు ఎవరన్నా 10 ఏళ్ళకే ఎంపీ ఉంటే మంత్రి పదవి వస్తుంది. 18 ఏళ్ళు ఉంటే కూడా రాలేదు.
అంత సీనియర్ మోస్ట్ పీసీసీ అధ్యక్షుడు ఉంటే కూడా ఆయనకు తగినంత గుర్తింపు సీఎం దగ్గర వచ్చి ఈయన బీసీ అంటున్నానికి కత్తరిచ్చారు. గాంధీభవన్ గోడలు కూడా హనుమంతరావు అంటుంది. అంత సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీని అంత సిద్ధాంతాన్ని గట్టిగా వాదించిన నాయకుడు. కానీ బీసీ అంటే కత్తరిచ్చారు. మీరు కూడా మనోళ్ళు చాలా మంది అంటారు, అన్నా నాకు బీసీ భావజాలం ఉంది కానీ నేను బీసీ అంటే టికెట్ రాదంటారు. లేదు బీసీ అంటేనే టికెట్లు వస్తాయి. నేను ఏ పార్టీ కాదు, అన్ని పార్టీలు నన్ను ఇచ్చి టికెట్లు ఇస్తున్నారు, ఇంటికి పంపుతున్నారు బీఫారాలు. కాబట్టి మీరందరూ చాలా ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు. ఏ ఉద్యమానికి పిలిపించినా మీరు అందరూ ఆ ఉద్యమాన్ని ప్రజలను, మన బీసీ విద్యార్థులను, హాస్టల్ విద్యార్థులను, సర్పంచులను, నాయకులను తీసుకొని పోయి ర్యాలీ చేయాలి. ఏమన్నా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని పిలిపించారు. ఒక్కొక్క జాగాలు ఏం ర్యాలీ లేదు, 5,000 10,000 మందితో ర్యాలీ. సూర్యాపేట్, మిర్యాలగూడ, భువనగిరి, తాండూరు, ఖమ్మం, ఎక్కడ చూసిన 1,000 మంది బయట రోడ్ల మీదకి వచ్చారు. 10,000 5,000 ఎమ్మెల్యేలు ఫోన్ చేసి అన్నా మేము కొత్తగా వచ్చినాము, అప్పుడే ఇట్లా 1,000 మందితో మీ పిల్లలంతా ర్యాలీ తీస్తున్నారు అంటే మరి మేము మీకు వ్యతిరేకం కాదు, మా పైసలు మాకు ఇవ్వమని అడుగుతున్నామని చెప్పారు. కాబట్టి ప్రజలు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులందరూ. మీరు ఇలా రామకృష్ణ ఉన్నాడు, రోజాటు ఉద్యమం చేస్తాడు, నాకు నిద్ర అట్టనిస్తలేడు ఆయన. అట్లా ప్రతి ఒక్కరు ప్రజలు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ ముఖ్యమైన నాయకులు ఇక్కడ వచ్చారు. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు పెంచాలని కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచాలని కానీ, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని అందులో డిమాండ్ యాడ్ చేయడం కానీ, వీటన్నింటి మీద మీరు అందరూ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను, యూత్ను, సర్పంచులను, గ్రామ పెద్దలందరినీ కదిలించి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. మీరు ఉద్యమం బలంగా చేసుకుంటూ వస్తే ఉద్యమ పంతా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అందరూ అనుకుంటున్నారు చట్టసభలో రిజర్వేషన్లు సాధ్యమవుతుందని. తప్పనిసరి సాధ్యమవుతుంది, సాధించి పెడతామని చెప్పి లోకల్ బాడీ రిజర్వేషన్లు సాధ్యం కాదని 84లో పెద్దలందరూ చెప్పారు, పెద్ద నాయకులు. కానీ ఉద్యమం చేసి ప్రభుత్వాలను ఒప్పించి అప్పుడే 34% రిజర్వేషన్లు మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మీరు అందరూ రాసి పెట్టుకోండి. ఇందులో మన డిమాండ్ న్యాయం ఉంది, ధర్మం ఉంది, ప్రజాస్వామ్యం లోపల ప్రజలందరికీ, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు వాటా ఇవ్వాలి. అమెరికాలో అట్లాంటి దేశంలో ఇస్తున్నారు, తెల్లజాతి, నల్లజాతి, ఆఫ్రికా ఖండంలో దేశాలకు లోపల కూడా అన్ని వర్గాలకు ఇస్తున్నారు. ఇంకా అనేక దేశాల లోపల రిజర్వేషన్లు మన ఒక్క దేశంలోనే లేవు. ప్రపంచంలోని అనేక దేశాల లోపల దోపిడీకి, పీడనకు, వివక్షతకు గురైనటువంటి వర్గాలు, అక్కడ కులాలు లేవు, వర్గాలు ఉన్నాయి. అంటే మీ కులాలంటే అర్థమవుతుంది కాబట్టి అక్కడ కులాలకు, కింది కులాలకు వాటా ఇస్తున్నారు. కానీ 76 ఏళ్ళ తర్వాత కూడా ఈ దేశంలో బీసీలకు వాటా లేదు, బీసీలకు భాగస్వామ్యం లేదు. మీరందరూ మన యొక్క ఎజెండాను తీసుకొని ప్రజల లోపల కరపత్రాల రూపకంగా, సోషల్ మీడియా రూపకంగా మనకు జరుగుతున్న అన్యాయం మీకు ఒకటి మనం చేస్తున్నా. ప్రజలందరూ ఇప్పుడు ఏమడుగుతున్నారు తెలుసా? మొన్న మీటింగ్కి పోయినా నేను కర్నూలులో, వాళ్ళందరూ ఏమన్నారు అక్కడ ఉన్నారు తెలుసా? ఒక కృష్ణామే తప్ప ఎవరు మాట్లాడొద్దు అన్నారు. ఎందుకని నేను అడిగిన, వాళ్ళు కూడా లీడర్ కాలేదు. ఎందుకు లీడర్ అనేటోడు మాకేం చేసిండు? లీడర్లు సంఘాలు పెట్టుకొని మీరు మాకేం చేసిండు? కృష్ణన్ అంటే హాస్టల్ పెట్టించాడు, గురుకులాలు పెట్టించాడు, ఉద్యోగాలు భర్తీ చేయించాడు, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టించాడు, స్కాలర్షిప్లు పెట్టించాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాడు. మీరేం చేసిండ్రు అన్న? నేను అప్పుడు చెప్పాను, వీళ్ళందరూ పేరు నాకు రావచ్చు కానీ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిండ్రు అని చెప్పిరా. అట్లా మీరందరూ పేరు వచ్చినదే నాయకులు కాదు, రాకుండా మీరు ఉద్యమంలో భాగస్వాములు కావాలి. కాబట్టి అదేవిధంగా ప్రజల లోపల చైతన్యం ఉన్నది. ఏంటిదంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మాటలు చెప్పిపోతారా లేక మాకేమైనా మేలు చేస్తారా? అందుకే ఈరోజు నేను మీ అందరి కోసం కొట్లాడుతుంటే నేను ఏ పార్టీల మెంబర్ను కాదు, ఏ పార్టీ జెండా మోయలేదు. బీసీ జెండా తప్ప ఏ జెండా లేదు.
అన్ని పార్టీలు నా చుట్టూ జరుగుతాయి. మా దానికి నీకు పదవి ఇస్తామంటారు తప్ప మా పార్టీలో చేరమని అడుగుతలేరు. ఎందుకంటే ఏ పార్టీకి పోయినా బీసీల గురించే కొట్లాడతారు ఇలా అని చెప్పి ఆ విధంగా బీసీల కోసం కొట్లాడితే పదవులు మీ ఇంటికి వస్తాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. కాబట్టి సోదరులు, మీరు జీవితంలో అనేక పోరాటాలు చేశారు. మన జంగయ్య యాదవ్ గారు, అనేక మంది పెద్ద మనుషులు బీసీల పార్టీ పెట్టమని అడుగుతున్నారు. తప్పనిసరి అన్ని ఆలోచించే సమయం ఆసన్నమైంది. బీసీ వారం పెరిగింది. మీ పెద్దల సలహాలు సూచనలు అన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరి తొందర లోపల నిర్ణయం తీసుకుందాం. జంగన్న అంటే కమిటెడ్, ఆయన కమిట్మెంట్ ఉండే నాయకుడు. అయితే నేనేమో కొద్దిగా అన్నీ చూస్తుంటా, బ్యాలెన్స్ చూసి ఆచి తూచి పోతుంటా. జంగన్న బీసీ తీవ్రవాది కాబట్టి పార్టీ కావాలంటే తప్పనిసరి జంగన్న అంటే అపారమైన గౌరవము. ఆయన తప్పనిసరి ఆలోచన సీరియస్గా తీసుకుంటామని చెప్పి మనవి చేస్తూ, మీరందరూ కూడా బీసీ వాదం కోసం ఎక్కడ ఉద్యమానికి పిలిపించినా మీరందరూ ముందుండి జనాన్ని, కాలేజీ పిల్లలు, హాస్టల్ పిల్లలను, ఉద్యమాలకు సర్పంచులను అందరినీ కూడా కట్టి రోడ్డు మీద తీసుకురాలి. మన కమిటీలు ఎక్కడెక్కడ లేవో అక్కడ మీరు కమిటీలు వినకపోతే నా దగ్గర నేనే డైరెక్ట్ పదవులు ఇస్తా. అందుకే సోదరులు అందరూ కూడా గ్రాహకులు ఎదగాలి, సంఘ నిర్మాతలు ఎదగాలి, ఉద్యమకారులుగా ఎదగాలి. మన జాతి తలెత్తుకొని తిరిగే విధంగా మీ నాయకత్వం కింద పనిచేయాలి. ఆ విధంగా నాయకత్వం పెంచాలని, ఆ దిశగా తీసుకుపోవాలని ఈయన మిర్యాల ఈయన అశోక్ ఇద్దరు కూడా బాగా చేస్తున్నారు. ఇట్లా చేయాలని చెప్పి ప్రతి చోట నాకు పోటీ పడుతున్నారు ఉద్యమాలలో. వీళ్ళంతా 1000 మందిని కదిలించి రోడ్ల మీద తీసుకొస్తుంటే నేను ఆశ్చర్యపోయినా. మా రామకృష్ణ అయితే ఈ రోజు ఓటు చేస్తాడు, రేపు ఓటు చేస్తాడు. అరే రాదు రాజ్యం వింటారు. కాబట్టి అదేవిధంగా నందగోపాలు, రమేష్, ఇంకా నాయకులందరూ కూడా పోటీ పడి మోడీ రామ్దేవ్ గారు అయితే మొత్తం ఆఫీసులకే తాళాలు వేస్తున్నారు. వేయద్దు అట్లా, నేను వేయమని చెప్పా. ఎందుకంటే ర్యాలీలు ధర్నాలు చేయాలి, జనాన్ని తీసుకుపోవాలని చెప్పి మనవి చేస్తూ, మీరు ప్రతి చోట ప్రతి టౌన్లో కమిటీ చేయాలి. కమిటీలో 20 మందిని పెట్టాలి. ఏ ఆఫీస్కి పోయినా మనలో సమస్యలున్నా మీరందరూ పోయి ఆఫీసర్లతో మాట్లాడాలి, అక్కడ పరిష్కారం చేయాలి. పోలీస్ స్టేషన్లో మనోళ్ళు పోతే ఆడికి ఇడిపియాలి. 20 మంది పోవాలి ఆడికి పోలీస్ స్టేషన్, తెల్లబట్టలు వేసుకోవాలి, ముఖానికి ఇంత ఫోటోలు పెట్టుకోవాలి. 20 మంది పైల్వాన్ని పెట్టుకొని పోయి బెదిరియాలి. ముందోళ్ళు అందరూ డింగి డింగి అని ఒక్కరు పోవద్దు. నేను నా ఎంబడి 20 మంది అయితే వాళ్ళకి వెళ్ళేది ఉండదు. ప్రతి ఒక్కరు కావాలి, నాయకత్వంలో పెరగాలి, నాయకత్వంలో పోటీ పడాలి. నేను ఎప్పటికీ ఏం కోరుకుంటా తెలుసా, నాకంటే పెద్ద లీడర్లు కావాలేదు, చిట్టాలి ఆఫీసర్లను, లీడర్లను, వ్యవస్థ మీద పోరాటం చేయాలని చెప్పి నేనే కోరుకుంటున్నా. కాబట్టి తప్పనిసరి మన బీసీల నాయకత్వం పెరగాలని, ఆ దిశగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఆ దిశగా బీసీల టైం లేదు, టైం లేకుండా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చి మనందరినీ మీరు కలలు అంటున్నటువంటి బీసీ రాజ్యం ఎంతో దూరం లేదు, తప్పనిసరి వస్తుందని అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మీరు ఇంకొకటి మీకు మనవి చేస్తున్నా, ఉద్యమము ఎవరిది కాదు, మీ అందరిది, మనందరిది. మీరు కూడా ఉద్యమంలో మన కొత్త పంత ఎన్నుకుంటే ఉద్యమ నాయకత్వం పెరుగుతుంది. కాబట్టి కృష్ణాని ఉద్యమం చేయాలి, నీల వెంకటేశ్వర ఉద్యమం చేయాలి. రామకృష్ణ ప్రధానమంత్రి మీద కేసు వేసిండు. అయితే ఏం ప్రధానమంత్రి ఆ కేసు ఏమంటే అందరు భయపడ్డారు. ఆయన ఏమేసిండు, జనాభా లెక్కలు ఇయ్యాలి అని. ఎంత గుండె ధైర్యం అది, ఎంత దమ్మున్నాడు కావాలి. కానీ రామకృష్ణ సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రధానమంత్రిని అక్కడ బోర్డు నిలబెడుతున్నాడు. అంటే చూడు, ఒక ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి, ఆయననే ప్రధానమంత్రిని సవాల్ చేస్తుంటే మీ అందరి లోపల ఆ ఖర్చులు లేవా? ఉన్నాయి మీ అందరి లోపల. ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఉద్యమాలు చేసే నాయకత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలను ఛాలెంజ్ చేసే నాయకత్వాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలను మీరు వినియోగించుకొని మీకు పూర్తి అండగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుంది. మీ మీద ఇక వాదనీయం మీకు ప్రతి చోట. మొన్న ఒకసారి ర్యాలీ అయింది, ధర్నాలైనాయి, పిలిపోయినాయి. కలెక్టరేట్ 50 చోట్ల అరెస్టు చేసారు, ఫోన్ చేశారు.
ఎంబడే పోలీసు వాళ్ళందరికీ ఫోన్లు చేసి అరగంట లోపల ఇడిపించాను నేను. కాబట్టి మీరు ఉద్యమాలు చేస్తేనే మీకు గుర్తింపు వస్తుంది, సంఘానికి గుర్తింపు వస్తుంది, మన కులాలకు గుర్తింపు వస్తుంది అని చెప్పి మనవి చేస్తూ మీరు పెద్ద నాయకులుగా ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే ఇక్కడనే కాదు అక్కడ కూడా చాలా మంది పెద్ద మనుషులు అందరు కూర్చున్నారు. ఇక్కడ స్థలం లేక అడ్జస్ట్ అయ్యారు. అందరూ కూడా మీరు పెద్ద నాయకులుగా ఎదగాలని, భవిష్యత్తులో మన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులు కూడా మీరు అందరూ ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనం చేస్తూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవి ఎవరికి రిజర్వ్ కాదు. మన ప్రధానమంత్రిని మీరు తీసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన చదువుకున్నప్పుడు పెరుగుతున్నప్పుడు రైల్వే ప్లాట్ఫారంలో ఛాయ్ అని ఒక ఛాయ్ అమ్మినటువంటి ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్థాయి పేరు మీరెందుకు గారని చెప్పి నేను అడుగుతున్నా. మీకు ఆశయం ఉండాలి, నేను బీసీలో ఎదగాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలని ఆశయం పెట్టుకుంటే మీరు అందరూ కూడా ఎదుగుతుంది. అసాధ్యం కాదు, సాధ్యమే. కాబట్టి మీ అందరికీ చివరి నేను మనవి చేస్తున్నా, మీరు బలమైన సంఘ నిర్మాణం చేయండి. నా యొక్క ధ్యేయం చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే వరకు వదిలిపెట్టానని చెప్పి మీ అందరు గుర్తు చేస్తున్నా. మీరందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం, మీ యొక్క సపోర్టు నాకు అవసరం. అందరికీ మన అందరి ఉద్యమం ఇది. కాబట్టి ఆ దిశగా వెళ్ళడానికి, అట్లాంటి సంకల్ప బలానికి ఒక సైనికుడిని ముందు నడుస్తా, మీరందరూ కూడా నాయకులుగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పటికే కాలాంతరమైంది. మీరు అందరు భోజనం చేయండి, ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి మనం చేస్తాం.